మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. అందులో భాగంగా బండి సంజయ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అదృష్ట అవకాశం కూడా ఒక మాలాంటి అందరికీ ముఖ్యంగా రామకృష్ణ రెడ్డి గారు ఉన్నారు. వారు కూడా అనేక సందర్భాల్లో అనేక ఉద్యమాలు నిర్వహించి నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన మా ఇద్దరు అప్పుడు విద్యాసాగర్ గారు, మాకు రామకృష్ణారెడ్డి గారు, మా భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఇట్లా అనేక ఈ పుస్తకంలో కూడా ఇటువంటి మంచి మంచి అంశాలు మాలాంటి వ్యక్తులకు కానీ రాజకీయాలకు రావాలనుకున్నటువంటి నేటి వ్యక్తులకు కానీ స్ఫూర్తిదాయకమైన అంశాలు దీనిలో ఉంటాయని చెప్పి ఆశిస్తూ తప్పకుండా వీటిని ఆచరిస్తాం, ఆచరణలో చూపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. విద్యాసాగరరావు గారితో సమకాలికులు మన హరిబాబు గారు, దత్తాత్రేయ గారే ఈ స్టేజ్ మీద ఉన్నారు. సీనియర్స్, ఇక మిగతా వారంతా చాలా మీ అందరికీ తెలుసు, మిగతా అంతా సీనియర్ నాయకులు, ప్రస్తుత యంగ్ లీడర్స్. ఈ ముగ్గురు సమకాలీన నాయకులు శ్రీ హరిబాబు గారిని ఒరిస్సా గవర్నర్ గారు వారిని రిక్వెస్ట్ చేయడం వల్ల దీని కొరకే విద్యాసాగర్ పుస్తకం కొరకు రావాలని వారి ప్రత్యేక ఈ కార్యక్రమాన్ని ఒరిస్సా నుంచి వచ్చారు. వారికి ధన్యవాదాలు. వారిని కూడా 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. పెద్దలు గౌరవనీయులు విద్యాసాగరరావు గారు రచించినటువంటి వారి యొక్క ఆత్మకథ ఉనిక. నాకు ఆ పేరు చూడంగానే ఆ పదం నేను ఎప్పుడూ విన్నట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే ఉనికి తెలుసు కానీ ఉనిక నాకు తెలియదు. అటువంటి ఒక కొత్త పదాన్ని వారు సృష్టించి అందరూ మాట్లాడుతుంది విన్న తర్వాత ఉనికినే ఉనికిగా పెట్టారేమోనన్న అభిప్రాయం నాకు కలిగింది. కాబట్టి ఒక మంచి కొత్త పదాన్ని వారు ఈ పుస్తకం ద్వారా మనందరికీ పరిచయం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలు విద్యాసాగరరావు గారు వారి యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, హర్యానా గవర్నర్ పెద్దలు గౌరవనీయులు దత్తాత్రేయ గారు, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, అలాగే పార్లమెంటు మాజీ సభ్యులు సుబ్బిరామిరెడ్డి గారు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు కూడా, వినోద్ కుమార్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు. నాకు ఈ వేదికంతా చూస్తుంటే పార్లమెంట్ గుర్తొస్తుంది. ఎందుకంటే ఒక్క శ్రీధర్ బాబు గారు తప్పితే ఉన్న రాజకీయ నాయకులందరూ పార్లమెంటు సభ్యులే ఏదో సమయంలో. శ్రీధర్ బాబు గారు కూడా రాబోయే రోజుల్లో పార్లమెంట్లోకి అడుగు పెడతారని నేను ఆశిస్తున్నాను.